ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ లెక్కల్ని మనం ఒకసారి చూసుకుంటే కింద నుంచి దివ్య, అట్లాగే భరణి, అట్లాగే సంజన కనిపిస్తున్నారు. వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం మీకే కనుక బిగ్ బాస్ ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ దివ్య. ఈ మూడిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జనం ఎవరి వైపు ఉన్నారు అనేది. భరణి వాళ్ళ అమ్మగారు, భరణికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి, మొన్న వచ్చిన మినీ అమ్మాయి, మినీ ఆయన కూతురు పేరు ఆవిడ ఆ అమ్మాయి, అట్లాగే దివ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది మొన్న, దివ్య వాళ్ళ తాతగారు వచ్చింది, దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళు చూస్తారు ఈ కామెంట్స్. సంజన వాళ్ళ హస్బెండ్, సంజన వాళ్ళ సిస్టర్ నిక్కీ గారు అని వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. సో జనం ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు ఈ వీక్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ దివ్య. ఈ మూడిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గౌతమ్ కానీ ప్రేరణ కానీ వచ్చినప్పుడు హౌస్లోకి వీళ్ళు ఒక రకంగా చాలా విషయాల్ని బయటపెట్టే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ప్రేరణతో గేమ్ ఆడడం విషయంలో రెండు చెప్తాను. గౌతమ్ ఏం చేశాడు, ప్రేరణ ఏం చేసిందని. ప్రేరణతో గేమ్ ఆడే విషయంలో హౌస్ మేట్స్ చాలా వరకు భయపడ్డారు. ఎందుకంటే దివ్య చాలా ఓపెన్గా చెప్పింది. లాస్ట్ సీజన్లో తన గేమ్ అదే తను ఉన్న సీజన్లో నేను గేమ్ చూశాను, చాలా బాగా ఆడుతాను, మామూలు ప్లేయర్ కాదు అని దివ్య కూడా భయపడింది. బట్ తనుజతో పడింది. తనుజ ఆఖరి నిమిషంలో ప్రేరణ చేతిలో ఓడిపోయింది. అట్లా కూడా జరిగింది. సో గేమ్ స్పిరిట్ చాలా బాగుంటుందని చెప్పి కూడా అంది తనుజ ప్రేరణ. సో చాలా ప్లాన్డ్గా తనుజ గెలితే ప్రయత్నం చేసినా ఓడిపోయింది. ప్రేరణను అందరూ పొగడ్డం స్టార్ట్ చేశారు. సో అందుకే అమ్మాయి టాప్ 4 వరకు వెళ్ళింది ప్రేరణ. తన దాంట్లో అవతల వైపు డామినేషన్ ఉండటం వల్ల తను వెళ్ళలేదు పెద్దగా. సో అట్లాగే సంజన ఏమడిగిందంటే కన్నడిగానా అని అడిగితే దివ్య తమిళియన్ అండి అని చెప్పింది. ఆల్రెడీ తను చెప్పింది కదా అనుకుంటారు. అట్లాగే నెక్స్ట్ రీతు, నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ప్రియాంక జైన్ వచ్చింది 4వ నెంబర్ తను. సో కళ్యాణ్కి కష్టమైపోయింది, కళ్యాణ్ అక్కడ దూసుకుపోయాడు అని చెప్పి మాట్లాడుకున్నారు. తర్వాత గౌతమ్ వచ్చాడు, భరణి వెంటనే నేను లాస్ట్ అని చెప్పారు. అంటే అదేంటి భరణి గారు మీరు కెప్టెన్ అవ్వాలి కదా అని కూడా అడిగింది ప్రేరణ. మేమందరం ఆడతాం అంటే కళ్యాణ్ నేను ఆడతా అని చెప్పి టైం ఇస్తే నేను కూడా ఆడతాను అంటే సో ఇవ్వని నీకు అన్నట్టు చెప్పింది ప్రేరణ, ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి. సో నెక్స్ట్ రీతు, వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు, నువ్వు కూడా ఒక పాయింట్ చెప్పు అంటే రీతు ఒక మంచి అమ్మాయి అంది ప్రేరణ. సో భరణి ఎవరు మంచి అబ్బాయి, ఇట్లాంటి జనరల్గా చెప్పే సోది కాకుండా ఇంకేదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పు అన్నట్టు అడిగారు. సో మంచి బూస్టింగ్గా కానీ నెగిటివ్ కానీ చెప్పు అంటే ఇప్పటి వరకు మీరు సోఫాలో ఉన్నారు, ఫిట్ అయ్యారు కాబట్టి అంటే మీరు అందరూ ఏదో ఒక పాయింట్లో గట్టిగా ప్రూవ్ చేసుకున్నారు అర్థం. కాబట్టి అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక పాయింట్ మనం డౌన్ అవుతాం కానీ అంతా ఓకే ఉందని గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ టైంలో. పాజిటివ్ నెగిటివ్ అని కాదు కానీ సిచ్యువేషన్ మాత్రమే మనం నెగిటివ్గా చేస్తుంది, అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. బట్ సిచ్యువేషన్ బట్టి నెగిటివ్ పాజిటివ్ అవుతాం మనం అని చెప్పింది. సో సంజన ఏమందంటే ఈ జనరిక్ విషయాలు ఆన్సర్స్ ఇవన్నీ మాకు కూడా తెలుసు అనగానే మరి ఎందుకు అడిగారు అని ప్రేరణ వెటకారం చేసింది. సంజన గారు మీరు డేంజరస్కి వెళ్ళాడి, మీరు కొంచెం గట్టిగానే కెళ్ళాడి మీరు అందరికంటే అని చెప్పి అన్నింది ప్రేరణ. తర్వాత దివ్య మీ సీజన్లో బెస్ట్ మెమరీ చెప్పండి అంటే మనకెందుకు వాళ్ళ సీజన్లో మెమరీస్ అవన్నీ మనం ఏం చేసుకుంటాం, మనకు సంబంధించిన లాక్కోవాలి కానీ వాళ్ళది మనకేంటి అంటే బెస్ట్ మెమరీ ఏంటి అని అడగానే సారీ శ్రీపాద్ అని. శ్రీపాద్ రావడం నాకు చాలా బెస్టే కానీ టాప్ 5లో ఉండేటువంటి జర్నీ ఏదైతే ఉంటుందో అది నాకు బెస్ట్ మెమరీ. దానికోసం ఎవరైనా పోరాడాలంటే గట్టిగా ఫైట్ చేయాలని చెప్పింది. బికాజ్ ప్రతి పర్సన్కి పర్సనలైజ్ చేసి మరి వేస్తారు కాబట్టి ఆ మెమరీస్ చూపిస్తారు కాబట్టి మామూలుగా ఉండదు. బిగ్ బాస్ మీకోసమే చెప్తారు అని చెప్పి అంటే అందరూ కూడా చాలా ఆశగా ఇష్టంగా వాళ్ళు మాకు కూడా ఎప్పుడు వస్తుంది అది అన్నట్టు చూశారు. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ చేత శబాష్ అనిపించుకోవాలి అని ఉంటుంది. 2 ఫ్యామిలీ వీక్, 3 టాప్ 5 జర్నీ వీడియోస్ వీటన్నిటికోసం ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. కెప్టెన్ అవ్వడం, ట్రాఫీ గెలవడం, అట్లా చెక్ లిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. సో ఫుల్ సీజన్ అయ్యి ఆడి బయటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఎవరన్నా అంటే బిగ్ బాస్ చెప్పింది చూసుకొని చాలు, ఎవరో ఏదో అన్నారు అనేది మీరు పట్టించుకోకండి అని చెప్పారు. సో అందరూ క్యూట్ ఉంది ప్రేరణ అని చెప్పుకుంటారు కానీ పెళ్ళైపోయిందని కూడా సరదాగా అనుకుంటూ ఉంటారు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా కొంచెం క్యూట్గా ఉన్న వాళ్ళు ఉన్నారా కొంచెం పరిచయం చేయాలని కూడా అంటారు. సో గేమ్కి వచ్చినా నామినేషన్కి వచ్చినా తట్టుకోలేరు మీరు, ఇచ్చి పడేస్తుంది అంటే ఒక 2-3 గంటలు పాయింట్స్తో తినేస్తాను మీ జీవితాన్ని అంటది. మా దగ్గర 1 డే కూడా తినేసేవాళ్ళు ఉన్నట్లు అంటాడు ఇమాన్యుయల్. సో ఇట్లా వీళ్ళ మధ్య డిస్కషన్ నడిచింది. అయితే గౌతమ్ మాత్రం క్లియర్ కట్గా దివ్య అండ్ తనూజ యొక్క ఫైట్ వల్లే బయట ఏం పోర్ట్రే అవుతుంది, జనం దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు కొట్టుకు చావండి కానీ ఖచ్చితంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఏదైతే అత్తారింటి దారిదిలో డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ని చాలా క్లియర్గా అతను
చెప్పేశాడు వాళ్ళకి. సో దాన్ని బట్టి దివ్యకి తనూజ కంటే ఎక్కువ దివ్య మైండ్ గేమర్. సో దివ్యకి చాలా క్లియర్ కట్గా అర్థమైంది, తనూజకి నాకు మధ్య జరిగినటువంటి ఇష్యూ వల్లే నేను సేవ్ అయ్యానేమో ఈ వీక్, నన్ను సేవ్ చేసే ప్రయత్నం చేశారేమో బిగ్ బాస్, బాగా టీఆర్పీ వచ్చినట్టుంది బయట అనేది దివ్య చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకుంది. సో ఇది ఒక రకంగా ఇంటిని కొంప ముంచుతుందా లేకపోతే కొంపని లేపుతుందా గౌతమ్ ఇచ్చినటువంటి హింట్ కానీ ఇంకొకటి కానీ అనేది టైం డిసైడ్ చేస్తుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మన ఛానల్కి సంబంధించి దిస్ ఈజ్ రాము డీల్స్ అని ఒకటి పెట్టాము కొత్తగా, టెలిగ్రామ్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకుంటే టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తక్కువ రేట్లో చాలా కాస్ట్లీ వస్తువులు తక్కువ రేట్లో, లేదా చాలా కాస్ట్లీ వస్తువులు లూట్లో, అంటే జీరో ఆల్మోస్ట్ ఇక 5 రూపాయలు 10 రూపాయలు లూట్ అంటారు, చాలా రేర్గా వస్తాయి అవి. బట్ అవన్నీ వెతికి మీకోసం మేము ఆ గ్రూప్లో ఇస్తున్నాము, ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి, చిన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మనది వరల్డ్ ఆర్బిట్ టీవీ అని జియో పాలిటిక్స్ గురించి నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ఒక ఛానల్ ఉంది, దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను.